రాష్ట్రంలోని పెద్దల సభ ఎలక్షన్లకి పెద్దగంట కొట్టినారు. మొత్తం మీద చూసుకుంటే 5 ఎమ్మెల్సీ స్థానాలకి పోటీ ఎట్టినారు. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకి, 2 టీచర్ ఎమ్మెల్సీలకి వాళ్ళ పదవులు టైం అయిపోవడంతో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. తాంబూలాలు ఇచ్చేసినాం తన్నుకు సావండని. ఇందులోని మన దగ్గర అంతే ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకి 7 మొదలైపోయింది. శానోడు జనానికి ఈ పెద్దల సభ ఎలక్షన్లు అంతే పట్టింపు లేదు. చాలా మంది డిగ్రీ చదివినోలే ఏటీ ఎలక్షన్లని నోరెలబెట్టేస్తారు. రాష్ట్రంలోని అత్యున్నత చట్టసభ శాసనమండలి. దీంట్లోని డిగ్రీ చదివినోళ్ళ నుండి కొందరు, టీచర్ల నుండి కొందరు, నోకల బాడీల నుండి కొందరు, పొలిటికల్ పార్టీలో నామినేట్ చేసి పంపిన వాళ్ళు ఇంకొందరు ఆ సభలోని కూకొని ప్రజల బాధల మీద మాట్లాడుకుంటారు. ఈ పెద్ద తలకాయలందరూ కూకొని చర్చించుకునే ఈ సభలోనికి వెళ్ళాలంటే వాటికి ఎలక్షన్లు ఉంటాయి. అలా ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా జనాలందరూ ఓట్లేసి అక్కడ లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాళ్ళకి డిగ్రీ డిప్లొమా చదువు పూర్తి చేసిన వాళ్ళు, టీచర్ ఎమ్మెల్సీకి మాస్టర్లు, నోకలబాడి వాళ్ళకి స్థానిక సంస్థలలో ఇలాగా అన్ని వర్గాలలో చట్టసభలను ఉంటే బాగా చర్చ జరిగి ప్రజలకి మంచి అవుతుందని పెద్దల సభను ఎట్టారు. దీన్ని మేధావుల సభ అని అంటారు. మనకు పార్లమెంట్ నుండి రాజ్యసభను చూసావా అలాగనమాట. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చామంటే ఒక చిన్నోడ ఏట్రా ఈ ఎలక్షన్లను అడుగుతుంటే చెప్పక తప్పలేదు మరి. వాకే అయితే ఈ పెద్దల సభలోని దూడబోడి సీసినోళ్ళు ఎవరు నేరు. అక్కడ రాజకీయాలే, ఒకదంపుడు ఉపన్యాసాలే, అధికారాలు ఎలగబెట్టడానికి ప్రజల్లో గెలలేని నాయకులకి రాజకీయ ఉద్యోగాలు ఇచ్చేయడానికి ఎట్టిన సభనా కనబడుతుంది ఇది. ఇప్పుడు విషయానికి వద్దాం. మన ఉత్తరాంధ్రకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవుతున్నాయి. ఇప్పుడు దాకానా ఎంవీఎస్ శర్మ ఈ పదవిలోనున్నాడు. ఏడు చేసాడు రా చిన్నోడంతే, నన్ను అడక్కో చెప్పడానికి నా దగ్గర ఏటి లేదు. ఇప్పుడు ఎలక్షన్లో ఓటేయడానికి మొత్తం డిగ్రీ డిప్లొమా చదివిన ఆడోళ్ళు మగోళ్ళు కలిసి 1,55,957 మంది ఉన్నారు ఈ 3 జిల్లాల్లోని కలిసి. మన విశాఖపట్నంలోనే 90,074 మంది, విజయనగరంలోని 34,575 మంది, శ్రీకాకుళంలోని 31,313 మంది. ఎంతమంది డిగ్రీలు చదివినారంటే శానోటి మంది చదివినారు. కానీ ఈ ఎలక్షన్ల గోల మనకిందని కొందరు, దీని మీద అవగాహన లేని వాళ్ళు ఇంకొందరు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మరికొందరు ఓటర్లుగానా పేర్లు రాయించుకునేదు. చదువుకున్నోళ్ళు నోరు మూసుకొని చేతులు కట్టుకుని కూకుంటే సవట్ల చట్టసభల్లోకి వెళ్ళిపోరా. నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవడంలో లోపం వల్ల ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క సమస్యల్ని పెద్దల సభలో చర్చించేటువంటి నాదుడు లేకపోవడం వల్ల అనేక సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. 6 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ 6 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ఈసారైనా యువతంతా కూడా సరైన విచక్షణ చూపించి విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకొని చట్టసభలో ముఖ్యంగా పెద్దల సభగా పేరుగాంచినటువంటి విజ్ఞత కలిగిన వ్యక్తులు మాత్రమే, బాగా చదువుకున్న వ్యక్తులు మాత్రమే ఈ సభకు వెళ్తారు. కాబట్టి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మనం ఎన్నుకొని మనం వాళ్ళని పంపించినట్లయితే మన సమస్యలకి పరిష్కారాన్ని చేకూర్చుకునే వాళ్ళం అవుతాం. ఈ నెల 13 నుండి నామినేషన్లు తీసుకుంటున్నారు ఆ ఎలక్షన్లకి. మార్చి 9న ఎలక్షన్లు, అదే నెల 15 కౌంటింగ్ తోటి ఈ తొంత అయిపోద్ది. అది అలాగుంచు. ఎక్కడా రాజకీయ పార్టీలోనే డంకాలు మోగించేస్తాండ్రు. పోరాటాలు చేసేసాం, ధర్నాలు చేసేసాం, మమ్మల్ని పంపించేయండి అని ఎర్ర పార్టీ వాళ్ళు వచ్చేస్తాండ్రు. బయట పోరాటాలు చేసేది అయిపోద్దేటి. ఉత్తరాంధ్ర కుర్రోళ్ళకి ఊడేటి చేయడం లేదు. మరో పక్క బీజేపీ నుండి కాస్ట్ అకౌంటెన్సీ చదువుకున్న పివిఎన్ మాధవ్, అలా విజయనగరం నుండి కాంగ్రెస్ మనిషి ఎడ్ల ఆదిరాజు, మన ఊరు నుండి నీడర్ పేపర్ ఎడిటర్ రమణమూర్తి, వీళ్ళు కాకుండా చిన్న సితక ఎమ్మెల్సీ ఎలక్షన్ల బరిలోనున్నారనే. ఎప్పుడు ఎమ్మెల్సీగా ఎవరో ఒకరు గెలుస్తుండ్రు, ఓటేసేసిన గ్రాడ్యుయేట్లే ఓడిపోతుండ్రు. ఎడ్యుకేటర్స్ అందరూ, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒక మంచి వ్యక్తిని డబ్బుల గురించి చూసుకోకుండా, ఒక పదవి అంటే ఒక రాజకీయ పార్టీ అని కాకుండా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతుంది. అందుకోసం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని మనకి యూస్ఫుల్గా అయ్యే విధంగా, ఎంప్లాయ్మెంట్ పెరిగే విధంగా
చూసుకొని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి. దయచేసి మీ గ్రాడ్యుయేట్స్ అందరూ, మన గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోండి. వినియోగించుకోవడం అంటే ఏదో గుడ్డిగా వెళ్ళి అక్కడ ఓటేసి వచ్చేయడం కాదు. మనకు అవసరమైన వ్యక్తిని, మన ఉత్తరాంధ్రకి ఎవరైతే మేలు చేస్తారో, మన పరిసరాలు ఎవరికైతే అవగాహన ఉందో, మన వెనుకబడితనాన్ని ఎవరు అర్థం చేసుకోగలరో అటువంటి వ్యక్తిని శాసన మండలికి పంపించండి. ఇంతవరకు వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ అవకాశం కోసం, వాళ్ళ అవకాశవాదం కోసం, వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం ఏదో వెళ్ళడమే తప్పించండి. మన అవసరాలు, మన సౌలభ్యం ఏంటి, మనం ఎంత వెనకబడితనం ఉన్నాం, మనం ఏం చేస్తున్నామని ఆలోచించిన వాళ్ళు ఒకడు కూడా లేరు. ఎక్కడా ఓటు కోసం నోట్లు గిఫ్ట్లు పంపకాలు ఆగవో. అవి తీసుకున్న వాళ్ళు ఓటుని అమ్మేసుకుంటారు. ఉత్తరాంధ్ర వెనకబడిపోయిందని గావు కేకలు బయటెట్టడమే తప్ప లోపల ఎవ్వడికి నోరు పేగలదాం. కుర్రోళ్ళకు ఉద్యోగాలు సద్యోగాల మీద ఎవడు మాట్లాడడం, 6 సంవత్సరాలు హాయిగా పదవి వెలగబెట్టడం, వెళ్ళడం రావడం, తిన్నామా తిరిగామా కూకున్నామా అంతే. అలాగైతే ఎందుకు ఈ పెద్దల సభ అంటారు జనము? మై డియర్ గ్రాడ్యుయేట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈసారైనా గట్టిగా ఆలోచించండి. కరెక్ట్ అయిన పెద్దల సభను కూకోబెట్టండి. ఓటేయకుండా ఇంట్లోని కూకుండిపోకండి. పార్టీలు చూడకండి. కరెక్ట్ అయిన లీడర్ ఎవరో తెలిసి ఆసి తూసి అడుగేయండి రోయ్.